So okay, today's session, presumptive scheme. Presumptive scheme. Presumptive scheme. Presumptive scheme. Okay. So ఈ presumptive scheme అనేది ఎవరు తీసుకోవచ్చు? Who are eligible for this presumptive scheme? అసలు what is this presumptive scheme అనేది ఒకసారి చూద్దాం. So okay. So before that, అసలు ఈ స్కీమ్ ఎప్పటి నుంచి వచ్చింది? With effect from ఎప్పటి నుంచి వచ్చింది? It is from financial year 2019 to 2019 onwards. It was from financial year 2019 onwards. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిందని అర్థం. సో లాస్ట్ ఇయర్ by notification they have released the scheme, presumptive scheme. సో అంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ మనం చూసాం. సో ఫస్ట్ ది రెగ్యులర్ స్కీమ్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు నేను. నెక్స్ట్ కాంపోజిట్ స్కీమ్ లో రిజిస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రిజంప్టివ్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. ప్రిజంప్టివ్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్. క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఏంటో చెప్పాను మీకు ఆల్రెడీ. సో నెక్స్ట్ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. అండ్ ఓఐడిఆర్ సర్వీసెస్ కింద అవన్నీ కూడా ఈ 4 సర్వీసెస్, ఈ 4 రిజిస్ట్రేషన్స్ ఏంటంటే ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఓఐడిఆర్ సర్వీసెస్ కానీ, ఈ కామర్స్ ఆపరేటర్ కానీ వాళ్ళ బిజినెస్ ని బట్టి ఆ రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఈ రెగ్యులర్ స్కీమ్ అనేది, కాంపోజిషన్ స్కీమ్ అనేది మామూలుగా జనరల్ ట్రేడర్స్ ఎవరైనా సరే 4 రిజిస్ట్రేషన్స్ లో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం కాంపోజిషన్ స్కీమ్ గురించి ఆల్రెడీ చదివాం. ఓకే. అండ్ ఇప్పుడు క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఎవరికైనా చెప్పాను. క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే ఒకేషనల్ గా సేల్ చేసే వాళ్ళకి సూట్ అవుతుంది. ఈ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ కి రిజిస్ట్రేషన్ ఎన్ని డేస్ ఉంటుందంటే 90 డేస్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తారు క్యాజువల్ టాక్సబుల్ పర్సన్. దాంతో పాటు ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకొక 90 డేస్ ఇస్తారు. సో క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ ఎన్ని డేస్ చేయగలదంటే బిజినెస్ టోటల్ 180 డేస్ చేసుకోవడానికి మాత్రమే రిజిస్ట్రేషన్ ఇస్తాడు. సో ఈ రిజిస్ట్రేషన్ ఎవరికి సూట్ అవుతుంది? క్యాజువల్ టాక్సబుల్ పర్సన్. సో లైక్ ఈ ఎగ్జిబిషన్ పెట్టే వాళ్ళు కానీ, లేదంటే ఈ ఖాదీ బాండార్ పెట్టే వాళ్ళు కానీ, లేదంటే చిన్న చిన్న వుడెన్ క్రాఫ్ట్స్ ఇవన్నీ సేల్ చేస్తుంటారు చిన్న కొన్ని మీటింగ్స్ పెట్టి. సో అటువంటి వాళ్ళకి ఈ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అనేది సూట్ అవుతుంది. బికాజ్ వాళ్ళు చాలా తక్కువ డేస్ ఉండి బిజినెస్ చేసుకుని మళ్ళీ వేరే స్టేట్ కి మైగ్రేట్ అయిపోతారు, వేరే ప్లేస్ కి. సో వాళ్ళకి క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కాంపోజిషన్ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు అనేది చెప్పాం. మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చు, ప్రెస్టేజ్ సర్వీసెస్ ప్రొవైడర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ అదర్ సప్లయర్స్ తీసుకోవచ్చు, వీళ్ళందరూ తీసుకోవచ్చు కాంపోజిషన్ స్కీమ్ అనేది. దానికి కండిషన్స్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. ఈ కండిషన్స్ టర్న్ ఓవర్ క్రైటీరియా ఏంటి, అసలు వాళ్ళు ఏమేమి సప్లై చేయొచ్చు, అంటే ట్యాక్స్ రేట్ ఎంత పే చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం రిటర్న్స్. నెక్స్ట్ రెగ్యులర్ స్కీమ్ లో కూడా నేను కావాలంటే రిజిస్టర్ అవ్వచ్చు. రెగ్యులర్ స్కీమ్ లో రిజిస్టర్ అయితే నేను మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి. సో కాంప్లైంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవచ్చు. మంత్లీ సో నా సప్లైస్ ని డిక్లేర్ చేయాలి, అలాగే నా ఇన్పుట్స్ ని, ఇన్వర్ట్ సప్లైస్ ని డిక్లేర్ చేయాలి, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేయాలి. సో ఇలాగా రెగ్యులర్ స్కీమ్ లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ మన బిజినెస్ సైజ్ ని బట్టి, మన నేచర్ ఆఫ్ సప్లైస్ ని బట్టి మనం టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. సో అందులో ఒక టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని ప్రిజంప్టివ్ స్కీమ్ అంటారు. ప్రిజంప్టివ్ స్కీమ్. It was from the financial year 2019-20 onwards. It was from the financial year 2019 and 20 onwards. అక్కడి నుంచి కూడా ప్రిజంప్టివ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. సార్ ఏంటి సార్ ప్రిజంప్టివ్ స్కీమ్ అంటే? ఏమీ లేదమ్మా, నేను ట్యాక్స్ రేటు, ప్రిజంప్టివ్ స్కీమ్ లో ట్యాక్స్ రేట్ ఒకటే ఉంటుంది, ఫ్లాట్ ట్యాక్స్ రేట్. It was 6%. It was 6%. Consisting of 3% CGST and 3% SGST. 3% CGST and 3% SGST. సార్ IGST ఉండదా? నో సార్. ఆల్రెడీ మీకు అర్థమే ఉంటుంది. IGST ఉండదు అని నేను చెప్తున్నానంటే దట్ మీన్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్. IGST ఉండదని నేను క్లారిటీగా చెప్పానంటే దట్ మీన్స్
there is no interstate supply for the presumptive scheme registered people. So you have to be very careful that. అంటే సో సెక్షన్ అంటే కాంపోజిషన్ స్కీమ్ కి సిమిలర్ గా ఉంటుంది ప్రెజెంటివ్ స్కీమ్ అనేది. కాంపోజిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి మాక్సిమం సిమిలర్ గా ఉంటుంది. బట్ ద డిఫర్ ఇన్ దిస్ ట్యాక్స్ రేట్ అండ్ కొంతమంది కొన్ని సర్వీసెస్ చేయడం కుదరదు. సో అవి ఏంటనేది అదర్ కండిషన్స్ అనేది చూద్దాం. ద ఫస్ట్ డిఫరెన్స్ ఈస్ it will be taxed, they will be taxed at 60%. They will be taxed at 60%. Sir, will laymen supply చేయొచ్చు సార్? Will laymen supply చేయొచ్చు సార్? They can supply goods or services or both. They can supply goods or services or both. అంటే వీళ్ళు గూడ్స్ సప్లై చేయొచ్చు, సర్వీసెస్ సప్లై చేయొచ్చు అండ్ లేదా రెండు కలిపి సప్లై చేయొచ్చు. ఓకే, దెన్ సార్ ఇంట్రాస్టేట్ సప్లైస్ చేయొచ్చా? ఇంట్రాస్టేట్ సప్లైస్ చేయాలా? ఓన్లీ ఇంట్రాస్టేట్ సప్లైస్. ఓన్లీ ఇంట్రాస్టేట్ సప్లైస్. ఓన్లీ ఇంట్రాస్టేట్ సప్లైస్. ఓన్లీ ఇంట్రాస్టేట్ సప్లైస్. సార్ కాంపోజిషన్ స్కీమ్ లో ఇంట్రాస్టేట్ సప్లైస్ చేయొచ్చా? చేయకూడదు. దీంట్లో కూడా చేయకూడదు. బట్ దీంట్లో ఏంటంటే ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రెండు కూడా ఇంట్రాస్టేట్ సప్లై చేయడం కుదరదు. రెండు కూడా ఇంట్రాస్టేట్ సప్లై చేయడం కుదరదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ లో కనుక మనం చూసుకున్నట్టయితే కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు ఇంటర్స్టేట్ సప్లై చేయొచ్చు. దీనికి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్. బట్ గూడ్స్ మాత్రం దే మ్యాండేటరీ నీడ్ టు సప్లై విత్ ఇన్ ద స్టేట్. సో అది డిఫరెన్స్. ఇందులో వీళ్ళు ఇంటర్స్టేట్ సప్లైస్ అస్సలు చేయకూడదు ప్రెజెంటివ్ స్కీమ్ వాళ్ళు. బోత్ ఎయిదర్ గూడ్స్ అయినా అవ్వచ్చు లేదంటే సర్వీసెస్ అయినా అవ్వచ్చు. రెండు కూడా తీసుకోవడం అవుట్ సైడ్ ది స్టేట్ సప్లై చేయడం కుదరదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ డీలర్స్ అయితే అవుట్ సైడ్ ది స్టేట్ సర్వీసెస్ సప్లై చేయొచ్చు, బట్ గూడ్స్ సప్లై చేయడం కుదరదు. ఇట్ వాస్ ద పాయింట్. నెక్స్ట్ సార్ వీళ్ళకి టర్న్ ఓవర్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా సార్? టర్న్ ఓవర్ క్రైటీరియా ఏమైనా ఉంటుందా? ఎస్, టర్న్ ఓవర్ క్రైటీరియా ఉంటుంది. ఎంతంటే ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో వీళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ATO, aggregate turnover cannot exceed, that means less than or equal to 50 lakhs అయి ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs అయి ఉండాలి. ఓకేనా? అండ్ అంటే లాస్ట్ ఇయర్ నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 50 lakhs. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో మళ్ళీ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయకూడదు. సేమ్ మన కాంపోజిషన్ స్కీమ్ లాగే యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ATO కట్టేటప్పుడు యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ will not be included. I'm sorry, it was shall not be included. Mandate గా మీరు ఇంక్లూడ్ చేయడం కుదరదు. ఓకేనా? సో ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఉండాలి. అండ్ అదర్ కండిషన్ ఇస్ ఈ ప్రెజెంటివ్ స్కీమ్, this presumptive scheme and composition scheme are mutually exclusive. అంటే ఏంటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఐదర్ ఓన్లీ వన్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు, ఐదర్ ఓన్లీ వన్ మనం ఎలిజిబుల్, ఐదర్ ఓన్లీ వన్ వి ఆర్ ఎలిజిబుల్. సార్ ఏంటి సార్ ఇది అసలు? ఈ పాయింట్ కి అర్థం ఏంటి? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటున్నాడు, ఎలిజిబుల్ అంటున్నాడు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని వస్తే మనకి అర్థమవుతుంది. సో ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, సే ఫర్ సపోజ్ ఐఎమ్ ఏ రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్.
Okay, so first X is a restaurant service provider. A restaurant service provider. Restaurant service provider కాంపోజిషన్ స్కీమ్ కి వెళ్ళొచ్చా అండి? అంటే అదర్ కండిషన్స్ అన్ని కూడా సాటిస్ఫై చేసుకుంది. సే ఫర్ సపోజ్ నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crores లోపు ఉంది. ఓకేనా? సో అండ్ నేను సప్లైస్ అన్ని కూడా విత్ ఇన్ ది స్టేట్ లోనే చేస్తాను. సో ఇప్పుడు రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ ఆప్ట్ చేసుకోవచ్చా? ఎస్, హీ ఈజ్ ఎలిజిబుల్. ఎస్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఎస్, హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్. బట్ ఓకే, కాంపోజిషన్ స్కీమ్ కి ఇతను ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఇతను ప్రెజెంట్ తీసుకోవచ్చా? ఒకవేళ అంటే రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు కాంపోజిషన్స్ కి వెళ్ళకుండా ఓకే ప్రెజెంట్ తీసుకోవచ్చా? సే అగ్రిగేట్ టర్న్ ఓవర్ 40 lakhs ఉంది. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 40 lakhs ఉంది అనుకుందాం. నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ 40 lakhs ఉంది. ప్రెజెంట్ కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబుల్? ఎలిజిబుల్, ఎందుకంటే లెస్ దాన్ 1.5 crores ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం ప్రెజెంట్ స్కీమ్ చెప్పుకున్నాం. ప్రెజెంట్ స్కీమ్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలండి? 50 lakhs కన్నా లోపు ఉండాలి. ఇప్పుడు 50 lakhs కన్నా లోపు ఉంది. అంటే ఇప్పుడు నేను రెండింటికి ఎలిజిబుల్ అవుతున్నాను. టర్న్ ఓవర్ వైజ్ చూసుకుంటే రెండింటికి ఎలిజిబుల్ అవుతున్నా. బట్ రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ కి ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎక్కడ? కాంపోజిషన్ స్కీమ్ లో ఇచ్చాడు. కాంపోజిషన్ స్కీమ్ లో ఆల్రెడీ వీడు ఇంక్లూడ్ అయి ఉన్నాడు, అక్కడ తీసుకోవచ్చు. సో అంటే హీఈస్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. తీసుకోకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఎలిజిబుల్. సో ఎప్పుడైతే కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యాడో దెన్ ఇఫ్ హీఈస్ ఎలిజిబుల్ then he cannot opt for the composition presumptive scheme. Then he cannot opt for presumptive scheme. వాడు చూస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్కసారి ఎలిజిబుల్ అయ్యాడు. రిజిస్ట్రేషన్ ఇంకా తీసుకోవాలి, ఎలిజిబుల్ అయ్యాడు. ఎలిజిబుల్ అయినంత మాత్రాన ఒకసారి ఎలిజిబుల్ అయ్యాడంటే ఇంకా ప్రెసెంట్ స్కీమ్ ని ఆప్ చేసుకోవడం కుదరదు. దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైంది ఏంటంటే ఇఫ్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్ దెన్ ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది ప్రెసెంట్ స్కీమ్. సార్ నేను ఎలిజిబుల్ అయ్యానంట, నా టర్న్ ఓవర్ 40 lakhs ఉంది, ప్రెసెంట్ కూడా నేను ఎలిజిబుల్ అయ్యాను, నేను ప్రెసెంట్ తీసుకోవచ్చు. నో, ఎప్పుడైతే నువ్వు కాంపోజిషన్ స్కీమ్ లో ఎలిజిబుల్ అయ్యావో దెన్ యూ కెనాట్ కమ్ ఫర్ ది ప్రెసెంటివ్ స్కీమ్. ఇది దీనికి డిఫరెన్స్. అంటే అందుకనే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నాడు. Those who are not eligible for opting the composition scheme, they can opt for, it is also optional scheme. Okay na, they can opt for the presumptive scheme. Okay, presumptive scheme తీసుకోకపోతే కావాలంటే రెగ్యులర్ స్కీమ్ లోకి వెళ్ళిపో. అర్థమైందా? సో both are mutually exclusive. Say for suppose ట్రేడర్ ఉన్నాడు. సే ఫర్ సపోజ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. ఎక్స్ అనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే ఒక చార్టెడ్ అకౌంట్ నీట్ గా రాసి. సే ఫర్ సపోజ్ మిస్టర్ వీరేంద్ర is a chartered accountant. Mr. Virendra is a chartered accountant and he renders some professional services like ఫైనాన్షియల్ సర్వీసెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇతను కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్. నేచర్ ఆఫ్ సప్లై ఏంటి? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ ఓన్లీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాడు కాంపోజిషన్ స్కీమ్ ఆప్ట్ చేసుకొని కుదురుతుందా? నో, హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్. హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. హీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. సార్ నా ప్రీవియస్ ఇయర్ లో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ సేమ్ 40 lakhs ఉంది సార్. బీయింగ్ ఐఎమ్ ఏ అసోసియేట్ చార్టెడ్ అకౌంటెంట్, ప్రీవియస్ ఇయర్ లో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇట్ వాస్ ఓన్లీ 40 lakhs. సార్ నేను ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వలేదు. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటాను, నాకు అదర్ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఏంటి? రెగ్యులర్ ఉంది, ప్రెజెంటివ్ స్కీమ్ ఉంది. రెగ్యులర్ కి వెళ్తే నాకు కాంప్లైన్స్ బర్డెన్స్ పెరిగిపోతుంది. నేను ఇప్పుడు కాంపోజిషన్ ప్రెజెంటివ్ స్కీమ్ కి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను ప్రెజెంటివ్ స్కీమ్ కి రావచ్చా? ఎస్, రావచ్చు.
ఎస్ రావచ్చు. ఎందుకంటే ప్రెజెంటివ్ స్కీమ్ లో ఎవరెవరు రావచ్చు? సప్లయర్ ఆఫ్ గూడ్స్ రావచ్చు, సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ రావచ్చు, ఆర్ బోత్ రావచ్చు. సో సిన్స్ బీయింగ్ ఎన్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్, ఐ వాస్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్. ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్. సో ప్రెజెంటివ్ స్కీమ్ తీసుకుంటాను, నా అవుట్పుట్ సప్లైస్ మీద 6% ఆఫర్ చేస్తాను వితౌట్ ఐటీసీ. సో 6% I will pay the goods and service tax on services. So this is what mean. So the composition scheme and the presumptive scheme are mutually exclusive. Those who are otherwise not eligible for the composition scheme can come for the presumptive scheme. Even though నేను ఎలిజిబుల్ అయ్యాను కాంపోజిషన్ స్కీమ్ కి, బట్ ఆప్ చేసుకోలేదు, నేను ప్రెజెంట్ కి రావచ్చా? నో, నాట్ పాసిబుల్, నాట్ పాసిబుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ప్రెజెంటివ్ స్కీమ్. అయితే దీనికి కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి, అవేంటో చాలా జాగ్రత్తగా చూడాలి. సార్ ప్రెజెంటివ్ స్కీమ్ లో ట్యాక్స్ రేట్ ఎంత? ప్రెజెంటివ్ స్కీమ్ లో ట్యాక్స్ రేట్ ఎంత? ఇట్ వాస్ 6%. ఇట్ వాస్ 6%. సో 6% నేను ఎంటైర్ త్రూ అవుట్ ది ఇయర్ నేను 6% కట్టాలా? నా టర్న్ ఓవర్ ఎంత ఉన్నా 6% కట్టొచ్చా అంటే కుదరదు. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్, ప్రీవియస్ ఇయర్ లో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 lakhs ఉండాలి. ఓకే, ఉంది. ఈ ఇయర్ నేను ప్రెజెంట్ స్కీమ్ ఆఫ్ చేసుకున్నాను. సో సెకండ్ కండిషన్ ఏంటంటే, ఓకేనా, సో ఈ 6% అనేది ఓన్లీ ఆన్ మై సప్లైస్, only on my supplies up to 50 lakhs in the current financial year. సార్ ఏంటి సార్ ఇది ఏదేదో చెప్తున్నాడు? ప్రీవియస్ ఇయర్ లో 50 lakhs లోపే ఉంది సార్ నా అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో దిస్ ఇయర్ ఆప్టెడ్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్, బీయింగ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ రెంటింగ్ సమ్ సర్వీసెస్. సో ఆప్టెడ్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్. ఓకే, బాగానే ఉంది సార్. ఇయర్ లో నేను 6% కట్టాలి. ఓకేనా, 6% అనేది నా ఇయర్ ఎంత టర్న్ ఓవర్ వరకు కట్టొచ్చు. వాడు ఏం చెప్తున్నాడంటే ఓన్లీ అప్ టు 50 lakhs వరకు నువ్వు 6% ఆఫర్ చేయగలవు. ఓన్లీ అప్ టు 50 lakhs వరకు నువ్వు 6% అనేది ఆఫర్ చేయగలవు. ఓకేనా, మోర్ దాన్ 50 lakhs ఎప్పుడైతే దాటుతుందో, సో వెన్ ఎవర్ మై సప్లైస్ ఆర్ ద టర్న్ ఓవర్ exceeds 50 lakhs మీద ఒక్క రూపాయి ఎక్కువైనా సరే, దాని తర్వాత వచ్చే టర్న్ ఓవర్ మీద నథింగ్ బట్ 50, 60 lakhs, 70 lakhs, 80 lakhs అంటే 50 lakhs దాటి ఎంత టర్న్ ఓవర్ అయితే ఇంక్రీజ్ అవుతుందో, ఐ విల్, if the turnover exceeds 50 lakhs, then I will pay tax under, I shall pay tax under regular scheme. I shall pay tax under regular scheme. Okay, this is what the content is saying. నువ్వు ఆప్ట్ చేసుకోవచ్చు ప్రెజెంటివ్ స్కీమ్, బట్ ఆ ప్రెజెంటివ్ స్కీమ్ లో 6% ట్యాక్స్ రేట్ అనేది నీకు కరెంట్ ఇయర్ లో 50 lakhs వరకు మాత్రమే 6% కడతావు. 50 lakhs దాటింది అనుకో నీ టర్న్ ఓవర్, నువ్వు ప్రెజెంటివ్ స్కీమ్ నుంచి బయటకు వచ్చేసి రెగ్యులర్ స్కీమ్ లో కన్వర్ట్ అయిపోతావు. సో యాజ్ అండ్ వెన్ యువర్ టర్న్ ఓవర్ ఎక్సెడ్ 50 lakhs, 50 lakhs రూపీస్ ఎప్పుడైతే దాటుతుందో ఆ ఎక్సెస్ టర్న్ ఓవర్ అంతా కూడా రెగ్యులర్ లోకి వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్ ది స్కీమ్ ఈస్ సేయింగ్. సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇట్ వాస్ 16, 17, 18, 19, 20, 21. ఓకే, ఆ టర్న్ ఓవర్ ఇక్కడ 30 lakhs ఉంది, రూపీస్ ఇన్ lakhs. 30 lakhs ఉంది, 40 lakhs, 50 lakhs, 60 lakhs and then 70 lakhs. ఇలా ఉంది అనుకుందాం నా టర్న్ ఓవర్. సో ఇప్పుడు నేను 16, 17 కంటే ఇప్పుడు 15, 16 లో నాది ఏమీ లేదు బిజినెస్. 15, 16 లో నిల్లు. ఓకేనా, 15, 16 లో నాది ఏమీ లేదు. 16, 17 నేను ప్రెసెంట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో నా టర్న్ ఓవర్ ఎంత ఉంది, విచ్ వాస్ లెస్ దాన్ 50 lakhs.
సే ఫర్ సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిస్టర్ వీర్ a chartered accountant. Mr. Veer, a chartered accountant, is rendering some services, is rendering some professional services. Okay. So 16-17 లో whether I can choose for the present scheme or not? Yes. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ నా టర్న్ ఓవర్ లెస్ దెన్ 50 lakhs ఉంది అండ్ 16-17 లో ఆప్ట్ చేసుకున్నాను. 16-17 లో నా టర్న్ ఓవర్ ఎంత వచ్చింది? 30 lakhs వచ్చింది. సో ఈ 30 lakhs వచ్చిందంటే విచ్ వాజ్ లెస్ దాన్ 50 lakhs. 16-17 లో విచ్ వాజ్ లెస్ దాన్ 50 lakhs. సో ఈ 30 lakhs మీద ఐ విల్ పే ట్యాక్స్ at 60%, 6%. 30 into 6% తీసుకొని నేను ట్యాక్స్ పే చేసుకుంటాను. సో మళ్ళీ 17-18 కి వస్తాను. 17-18 లో నేను ఎలిజిబుల్ కాదని చెక్ చేసుకోవడానికి 16-17 చూస్తాను. 16-17 లో నా టర్న్ ఓవర్ ఎంత ఉంది? 30 lakhs ఉంది. సో 17-18 కి నేను ఎలిజిబుల్లా? ఎస్, ఎలిజిబుల్. సో ఓకే, ఎలిజిబుల్ అయ్యాను, బిజినెస్ చేస్తున్నాను. నా టర్న్ ఓవర్ ఎంత వచ్చింది? 40 lakhs, విచ్ వాజ్ లెస్ దాన్ 50 lakhs. సో 40 lakhs మీద నేను 6% ఆఫర్ చేసుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ 18-19 వచ్చింది. సో సేమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ చెక్ చేసుకుంటాను. 17-18 లో నా ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 40 lakhs, విచ్ వాజ్ లెస్ దాన్ 50 lakhs. సో కరెంట్ ఇయర్ లో ఐఎమ్ ఎలిజిబుల్. 18-19 లో నేను ఎక్కడి వరకు ఎలిజిబుల్? 50 lakhs వరకు. నా టర్న్ ఓవర్ కార్డ్ ఎంత వచ్చింది? ఎగ్జాక్ట్ 50 lakhs వచ్చింది. సో 50 lakhs into 6% ఆఫర్ చేసుకుంటాను. 19-20 వస్తాను. 19-20 లో లాస్ట్ ఇయర్ 18-19 లో నా టర్న్ ఓవర్ ఎంత ఉంది? 50 lakhs. అంటే 50 lakhs ఎక్సీడ్ అవ్వలేదు. సో 19-20కి నేను ఎలిజిబుల్. 19-20కి ఎలిజిబుల్ అయ్యాను. బట్ నేను ఇక్కడ నా టర్న్ ఓవర్ ఎంత వచ్చేసింది? 60 lakhs వచ్చింది. సో ఫస్ట్ 50 lakhs వరకు నేను 6% ఆఫర్ చేసుకుంటాను. నెక్స్ట్ 10 lakhs రెగ్యులర్ స్కీమ్ లోకి వెళ్ళిపోతాను. సో ఒరిజినల్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే అంత పే చేస్తాను. ఒరిజినల్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటే అంత పే చేస్తాను రెగ్యులర్ స్కీమ్. సో నెక్స్ట్ ఇప్పుడు 2021 చెక్ చేసుకున్నాం. 2021 కి నేను ఎలిజిబుల్ కాదని నాకు ఎందులో తెలుస్తుంది? 19-20 టర్న్ ఓవర్ తీసుకుంటే తెలుస్తుంది. 19-20 లో నా టర్న్ ఓవర్ 60 lakhs ఉంది, విచ్ వాజ్ మోర్ దాన్ 50 lakhs ఇన్ ది ప్రీసీడింగ్ ఫైనాన్షియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు 2021 లో అసలు ఆఫ్ చేసుకోవడం కుదరదు. ప్రెసెంట్ స్కీమ్ కి రాలేను, ఎందుకంటే నా టర్న్ ఓవర్ క్రైటీరియా దాటిపోయింది. ప్రెసెంట్ స్కీమ్ టర్న్ ఓవర్ క్రైటీరియా. సో ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది presumptive scheme. Not eligible for presumptive scheme. Not eligible for the presumptive scheme. I think you are very clear with the presumptive scheme criteria now. So ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే ఏ ఎగ్జాంపుల్ అయినా డీల్ చేయగలరు. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ది presumptive scheme. ఓకే. సో అంటే నేను ఓన్లీ ఫస్ట్ సప్లైస్ మీద మాత్రమే నేను 6% అనేది ఆఫర్ చేయాలి. అది కూడా ఎప్పటి వరకు? ఓన్లీ ఫస్ట్ 50 lakhs. ఓన్లీ ఫస్ట్ 50 lakhs మీద మాత్రమే నేను 6% ఆఫర్ చేయగలను. సో మోర్ దాన్ 50 lakhs వస్తే ఐ విల్ బి డీమ్డ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ద రెగ్యులర్ స్కీమ్. ఓకే. అండ్ నెక్స్ట్ సార్ యా కౌశిక్. ఇప్పుడు So the other conditions are as follows. His aggregate turnover in the preceding financial year must not exceed the 50 lakh. This was already discussed. Thus, the registered persons intending to opt for the scheme in the current financial year from 19-20 onwards should not have the aggregate turnover of more than 50 lakhs during the financial year 18-19. ఇది మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసాం ఇప్పుడే. సో అసలు ఎలా వస్తుంది ఏంటనేది. ఓకేనా? ఇన్ ద సేమ్ వే అగ్రిగేట్ టర్న్ ఓవర్ మనం కంప్యూట్ చేసేటప్పుడు యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. సేమ్ మనం కాంపోజిషన్ స్కీమ్ లో ఎలా అయితే చెప్పుకున్నామో సేమ్ విధంగా అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ కట్టేటప్పుడు యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ లైక్ ఎక్స్టెండింగ్ లోన్స్, డిపాజిట్స్ అండ్ రిసీవింగ్ ది కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్. ఓకే. నెక్స్ట్, he is not eligible to pay tax under composition scheme governed by section 10 of the CGST Act. ఆల్రెడీ మనం చెప్పాం, కాంపోజిషన్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ అయితే ప్రెసెంట్ స్కీమ్ లోకి రావడం కుదరదు. దట్ మీన్స్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఎలిజిబుల్ అవ్వకుండా ఉంటేనే ప్రెసెంట్ లోకి రాగలం. సార్ నేను కాంపోజిషన్ స్కీమ్ లోకి ఎలిజిబుల్ అయ్యాను కానీ నేను కాంపోజిషన్ తీసుకోలేదు, ప్రెసెంట్ తీసుకోవచ్చా? నో, నాట్ పాసిబుల్.
ఒకసారి నువ్వు ఎలిజిబుల్ అయితే ప్రెసెంట్ లోకి రావడం కుదరదు. నెక్స్ట్, ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ది బిజినెస్ ఆఫ్ మేకింగ్ ఎనీ సప్లైస్ ఆన్ విచ్ జిఎస్టీ ఇస్ నాట్ లెవియబుల్. నాన్ taxable supplies. Non-taxable supply. Those who are making non-taxable supplies are not eligible for opting the present to scheme. ఇది ఆల్రెడీ మనకి కాంపోజిషన్ స్కీమ్ లో కూడా సేమ్ కండిషన్ ఉంటుంది. సే నాన్ taxable పర్సన్స్ లైక్ ప్రొడక్ట్స్ లైక్ పెట్రోలియం ఓన్లీ ఎక్స్క్లూజివ్ పెట్రోలియం సప్లైస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ taxable అండర్ జిఎస్టీ. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ అండ్ ఆల్సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రెసెంట్ స్కీమ్ ఆల్సో. ఎలా అయితే కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబుల్ కారో అలాగే ప్రెసెంట్ స్కీమ్ కూడా నాన్ taxable సప్లైస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రెసెంట్ స్కీమ్ వాళ్ళు ఇంట్రాస్టేట్ సప్లైస్ చేయడం కుదరదు. గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఇంట్రాస్టేట్ సప్లై చేయడం కుదరదు. బట్ కాంపోజిషన్ స్కీమ్ లో ఇంట్రాస్టేట్ సప్లైస్ సర్వీసెస్ కి మాత్రం చేయొచ్చు, గూడ్స్ కి మాత్రం చేయడం కుదరదు. నెక్స్ట్, he is neither a casual taxable person and not a non-resident taxable person. సేమ్ కాంపోజిషన్ స్కీమ్ లో కూడా మనకు రూల్స్ లో చెప్తాడు, a CTP and NRTP are not eligible for the composition scheme. In the same way, and CTP and NRTP are not eligible for the present scheme also. Next, he is not engaged in making any supplies through an e-commerce operator. సేమ్ కండిషన్ కాంపోజిషన్ స్కీమ్ లో కూడా అదే ఉంటుంది. ఏమని, నేను ఎప్పుడైతే కాంపోజిషన్ స్కీమ్ చేస్తున్నానో ఆ స్కీమ్ లో రిజిస్టర్ అయ్యాను, నేను ఆన్లైన్ ద్వారా గూడ్స్ ని సేల్ చేయడం కుదరదు. I cannot sell my goods through e-commerce operator. Next, he is not engaged in making supplies of goods being ice cream, edible ice, and pan masala, tobacco manufactured, and manufactured tobacco substitutes. Okay, సో ఆల్రెడీ మనకి కాంపోజిషన్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ ఆప్ చేసుకోవడం కుదరదు. అర్థమైందా మీకు? కాంపోజిషన్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ ఆప్ చేసుకోవడం కుదరదు. ఏంటి, కాంపోజిషన్ స్కీమ్ ని. బట్ అదే మ్యానుఫ్యాక్చరర్ ప్రెసెంట్ స్కీమ్ లో ఆప్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఈ మూడు ఏవైతే ఉన్నాయో వీటికి కాంపోజిషన్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ తీసుకోవడం కుదరదు. అక్కడ మ్యానుఫ్యాక్చర్ కుదరదు అన్నాడంటే ప్రెసెంట్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చనే కదా. సో అండ్ మోర్ ఓవర్ అక్కడ నెక్స్ట్, సారీ, under composition scheme condition is that a supplier shall not be engaged in the manufacture of notified goods. Composition లో మ్యానుఫ్యాక్చర్ తీసుకోవడం కుదరదు, ప్రెసెంట్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈ ప్రెసెంట్ స్కీమ్ లో వీటిలో ఒక సప్లయర్ తీసుకోవడం కుదరదు ప్రెసెంట్, బట్ అక్కడ సప్లయర్ తీసుకోవచ్చు కాంపోజిషన్ స్కీమ్ లో. దట్ ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్, డోంట్ బాదర్ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్, సార్ ఒక బిజినెస్ ని ప్రెసెంట్ లోకి తీసుకుని వేరే బిజినెస్ ని రెగ్యులర్ స్కీమ్ లోకి తీసుకోవచ్చా? నో సార్, నాట్ పాసిబుల్. సేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్, అర్థం కాలేదు. ఐస్ క్రీమ్, పాన్ మసాలా పాయింట్ ఆల్రెడీ మీకు పేపర్ మీద పెట్టింది, ఇది చూస్తే మీకు బాగా అర్థం. ఇప్పుడు చూడండి, ఇది కాంపోజిషన్ స్కీమ్, ఇది ప్రెసెంట్ స్కీమ్. డిఫరెన్సెస్ ఆల్రెడీ రాసి ఉంచాను. ఓకే, కాంపోజిషన్ స్కీమ్, ప్రెసెంట్ స్కీమ్. ఓకేనా? సో ఇప్పుడు వీటి గురించి వద్దాం. పాన్ మసాలా, టొబాకో, ఐస్ క్రీమ్ అండ్ టొబాకో సబ్స్టిట్యూట్స్. ఓకే, ఈ మూడు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏంటి, కాంపోజిషన్ స్కీమ్, రైట్ సైడ్ ది ప్రెసెంట్ స్కీమ్. కాంపోజిషన్ స్కీమ్ లో ఈ మూడు గూడ్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ కాంపోజిషన్ తీసుకోవచ్చా? తీసుకోవడం కుదరదు, మ్యానుఫ్యాక్చర్ తీసుకోవడం కుదరదు. బట్ మ్యానుఫ్యాక్చర్ గురించి తీసుకోదన్నాడు. సప్లయర్ గురించి అక్కడ అని చెప్పాడా? చెప్పలేదు సార్. ఏమి సప్లయర్ చెప్పలేదు. అంటే ఈ గూడ్స్ కి మ్యానుఫ్యాక్చర్ కాంపోజిషన్ తీసుకోవడం కుదరదు, బట్ సప్లయర్ తీసుకోవచ్చు. క్లియరా? అదే ఇప్పుడు ప్రెసెంట్ స్కీమ్ లోకి వస్తే క్లియర్ గా ప్రెసెంట్ స్కీమ్ లో మనకి ఏం చెప్పాడు, సప్లయర్ తీసుకోవడం కుదరదని చెప్పాడు. ప్రెసెంట్ స్కీమ్ లో సేమ్ గూడ్స్ కి సప్లయర్ తీసుకోవడం కుదరదని చెప్పాడు ప్రెసెంట్ స్కీమ్. సో అంటే ఇక్కడ సప్లయర్ తీసుకోవడం కుదరదు, మ్యానుఫ్యాక్చర్ తీసుకోవచ్చుగా మరి. దిస్ ఇస్ వాట్ ద పాయింట్. ఓకేనా? సో ఆ రెండు పాయింట్ ని క్లబ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? సో పాన్ మసాలా, టొబాకో, ఐస్ క్రీమ్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో కాంపోజిషన్ స్కీమ్ లో మ్యానుఫ్యాక్చర్ తీసుకోవడం కుదరదు, బట్ సప్లయర్ తీసుకోవచ్చు.
అలాగే వైస్ వర్సా సేమ్ ఆపోజిట్ ఉంటాయి, రెండు కూడా కంపేర్ చేసుకుంటే ఆపోజిట్ ఉంటాయి. అదేనా? సో అందుకనే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అనే పదం కూడా అందుకనే వాడాడు వాడు. అదేనా? ఎస్ సార్. ఐ థింక్ యు ఆర్ నౌ కంఫర్టబుల్ విత్ దిస్. ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థం. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ ప్రెసెంట్ స్కీమ్ ఒకటి ఆఫ్ చేసుకున్నా సరే మిగతా బిజినెస్ అన్ని కూడా నాకు ప్రెసెంట్ స్కీమ్ లోకి చేంజ్ అయిపోతాయి. ఓకేనా? సో నాకు ఒక బిజినెస్ ప్రెసెంట్ స్కీమ్ లో ఉండి నెక్స్ట్ ఇంకో బిజినెస్ రెగ్యులర్ స్కీమ్ లో ఉండడం కుదరదు. ఓకేనా? ఎవ్రీ బిజినెస్ హ్యాస్ టు బి ఇన్ ది ప్రెసెంట్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ సార్ ప్రెసెంట్ స్కీమ్ వాడు సప్లయర్ బయ్యర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కుదురుతుందా? నాట్ పాసిబుల్ సార్. సేమ్ యాజ్ కాంపోజిషన్ ట్యాక్స్, the present scheme registered person cannot collect the tax from his output supplies. Input tax credit vastunda sir? No sir, no input tax credit. Okay, next tax rate and 6%. 3% will be CGST sir, and 3% will be SGST sir. Okay sir, reverse charge మీద 6% అప్లై చేయొచ్చా సార్? నో సార్, సేమ్ రివర్స్ చార్జ్ మీద ఒరిజినల్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ concession tax rate ఏదైతే ఉందో nothing but 6% ఏదైతే ఉందో it will not be applicable on inward supplies which was payable under reverse charge mechanism. Okay, next rate of tax ఇక్కడ ఒక చిన్న ఫ్రేజ్ యూజ్ చేశాడు. ఆ ఫ్రేజ్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ up to an aggregate turnover of rupees 50 lakhs made on or after first day of the April in any financial year by a registered person. ఏంటి అర్థం కాలేదు కదా? మళ్ళీ ఒకసారి చదువుతాం. The first supplies of goods or services are both up to an aggregate turnover of 50 lakhs made on or after the first day of April in any financial year by a registered person. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే నేను 6% అనేది ఆఫర్ చేయగలను. సో 50 lakhs మై ఫస్ట్ సప్లైస్ ఆఫ్టర్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫినాన్షియల్ ఇయర్, ఓన్లీ అప్ టు 50 lakhs ఐ కెన్ అప్లై ది 6% రేట్. సో ఎప్పుడైతే నాకు 6% రేట్ క్రాస్ అవుతుందో, ఎప్పుడైతే నాకు 6% రేట్ క్రాస్ 50 lakhs ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు నేను 6% ఆఫర్ చేయడం కుదరదు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ 2 things. బిఫోర్ దట్ ఒకసారి చదివేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీనింగ్ ఆఫ్ ది ఫ్రేజ్ ఫస్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. దీనికి ఒక మీనింగ్ చెప్పాడు, అదేంటో చూద్దాం. ఫస్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ so the first supplies of goods or services are both shall for the purpose of determining eligibility, understand properly, for determining the only the eligibility గురించి మాత్రమే చెప్తున్నాడు. ఎలిజిబిలిటీకి ఫస్ట్ సప్లైస్ ఏం తీసుకోవాలి, ఈ స్కీమ్ నేను ఎలిజిబుల్ లా కాదు చెక్ చేయాలంటే 50 lakhs వరకు ఉంటుంది టర్న్ ఓవర్. సో 50 lakhs వరకు ఎలిజిబిలిటీ ఏం తీసుకోవాలని చెప్తున్నాడు, 50 lakhs లో ఏం తీసుకోవాలనే చెప్తున్నాడు. ఓకేనా? For determining the eligibility of a person to pay tax under this notification, this is a notification, okay, include the supplies from the first day of April of a financial year, from the first day of April of a financial year to the date from which he becomes liable for the registration under this act. సరే ఏంటి సార్ ఇది ఎదో చెప్తున్నాడు ఈ డెఫినేషన్ లో. ఎలిజిబిలిటీ కంట ఒక డెఫినేషన్ అంట, అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఒకలా అర్థం చేసుకోవాలంట. చూడండి సార్, ఫస్ట్ సప్లైస్ కి ఎలిజిబిలిటీకి ఒకలా అర్థం చేసుకోవాలంట, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఒకలా అర్థం చేసుకోవాలంట. ఎలిజిబిలిటీకి ఏమంటున్నాడు, ఫస్ట్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో, సో నీ బిగినింగ్ దగ్గర నుంచి నువ్వు ట్యాక్స్ ఎప్పుడైతే లైబుల్ అయ్యావో, పేమెంట్ నువ్వు ఎప్పుడైతే లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అవుతావో అక్కడ వరకు కూడా ఏదైతే టర్న్ ఓవర్ ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నాడు ఎలిజిబిలిటీకి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఏమన్నాడు చూద్దాం. డోంట్ బాదర్, ఐ విల్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. ఓకే, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఏమన్నాడు చూద్దాం.
first supplies of goods or services or both shall for the purpose of determination of tax payable under this notification shall not include. అక్కడ include అన్నాడు, ఇక్కడేమో shall not include. Okay, shall not include the supplies from the first day of April of a financial year to the date from which he becomes liable for the registration under said act. Okay, thus where the supplier has taken the GST registration for the first time, the presumptive tax rate at 6% shall be payable on supplies made by him only after the date of registration. సారీ ఏంటి సార్ ఇది ఏదో చెప్తున్నాడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని స్టార్ట్ అవుట్ చేద్దాం. లెట్ us అండర్స్టాండ్ దిస్ త్రూ an example. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఎగ్జాంపుల్, సార్ నేను ఈ ఇయర్ లో బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. నేను లెట్ us say 2019-20లో స్టార్ట్ చేశాను. 2019-20లో స్టార్ట్ చేశాను. 1/4/2019 బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకేనా, I started my business. Being a chartered accountant, services render చేస్తున్నాను. ఓకేనా, CA సర్వీసెస్. సో స్టార్టెడ్ మై బిజినెస్. సార్ నా బిజినెస్ స్టార్ట్ అవగానే కంపల్సరీ నేను రిజిస్ట్రేషన్ తీసుకోవాలి సార్? నో సార్. సో నాకు 20 lakhs వరకు లిమిట్, 20 lakhs వరకు లిమిట్ ఉంది. టిల్ దెన్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్. సో 20 lakhs వరకు ఇంకా దాటలేదు కాబట్టి నేను ఇంకా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో సప్లైస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇన్ ద మీన్ వైల్ అక్టోబర్ వచ్చింది. అక్టోబర్ నా మోర్ దాన్ 20 lakhs టర్న్ ఓవర్ అయింది. మోర్ దాన్ 20 lakhs. సో ఎప్పుడైతే నా సప్లైస్ మోర్ దాన్ 20 lakhs అవుతాయో ఐ విల్ బికమ్ ఏ taxable person. I became a taxable person. And I am now liable for the registration. Liable for the registration. I am now liable for the registration. Okay, so ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. ఏ స్కీమ్ లో? సో I took the registration. Under presumptive scheme. సో presumptive scheme లో రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. సో తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సో at the end of 31st March 2020, my turnover was only 40 lakhs. సో టోటల్ గా అంటే ఇక్కడ 20, ఇక్కడ దాకా ఒక 20 జరిగింది. సో ఇక్కడ నుంచి ఒక 20 టర్న్ ఓవర్ జరిగింది. సో టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 40 lakhs జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో సో ఇప్పుడు నేను ట్యాక్స్ దేని మీద కట్టాలి? పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది దేని మీద కట్టాలి? అంటే ఇప్పుడు నేను 40 lakhs మీద కట్టాలా, 20 lakhs మీద కట్టాలా? మీకు నేను చెప్పిన అర్థమైందా? నేను రిజిస్ట్రేషన్ ఎప్పుడు నుంచి తీసుకున్నాను? ఇక్కడి నుంచి తీసుకున్నాను. ఇదేమో బిఫోర్ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. ఇదంతా కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. ఇదంతా కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. సార్ నేను ట్యాక్స్ అనేది బిఫోర్ రిజిస్ట్రేషన్ దాని మీద పే చేయాలా, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ దాని మీద పే చేయాలా? ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఎంతైతే వచ్చిందో దాని మీద పే చేయాలి. సో ఈ 20 lakhs ఏదైతే ఉందో టోటల్ టర్న్ ఓవర్ అప్ టు రిజిస్ట్రేషన్ 20 lakhs, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఒక 20 lakhs. సో దీని మీద నో ట్యాక్స్, బట్ దీని మీద నేను ప్రెసెంట్ స్కీమ్ మీద
పే చేయొచ్చు బికాస్ ఇట్ వాస్ లెస్ దాన్ 50 lakhs. ఓకేనా. సో ఈ రెండింటిని పుటప్ చేస్తే నా టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, లెస్ దాన్ 50 lakhs వస్తుంది. రెండింటిని ఇంక్లూడ్ చేశాను, రెండింటిని ఇంక్లూడ్ చేస్తే 50 lakhs ని ఎలిజిబుల్ చేయాలి. అందుకనే వాడు చెప్తున్నాడు ఎలిజిబిలిటీకి మాత్రం బిఫోర్ రిజిస్ట్రేషన్ జరిగిన టర్న్ ఓవర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మాత్రం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఏదైతే టర్న్ ఓవర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఐ థింక్ బై దిస్ యు ఆర్ వెరీ క్లియర్ దట్ ఎలిజిబిలిటీకి మాత్రం టోటల్ టర్న్ ఓవర్ తీసుకోవాలి, అంటే బిఫోర్ రిజిస్ట్రేషన్ నాకు ఏదైతే టర్న్ ఓవర్ ఉందో దాన్ని కూడా తీసుకోవాలి. బట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మాత్రం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో 20 lakhs into 6%, 20 lakhs into 6% సమ్ అమౌంట్ వస్తుంది. సో దట్ ఈస్ మై ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ లయబిలిటీ. ఓకే. సో ఇప్పుడు దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ లో ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అప్ టు రిజిస్ట్రేషన్ 20 ఉంది, అప్ టు రిజిస్ట్రేషన్ 20 ఉంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఏమైందంటే ఇంకో 40 జరిగింది అనుకుందాం. ఇఫ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఇంకొక 40 జరిగింది అనుకుందాం. ఓకేనా. సో మా ఎలిజిబిలిటీ ఎంత అవుతుంది, 50 lakhs అవుతుంది. కానీ అక్కడ టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 60 lakhs. ఓకేనా. సో అప్ టు టోటల్, సో ఇప్పుడు నేను ఎలిజిబిలిటీ ఎక్కడ వరకు చెక్ చేసుకోవాలి, 50 lakhs వరకు మాత్రమే 6% ఆఫర్ చేసుకుంటాను. ఓకేనా. ఇది ఒక్కటే కన్సిడర్ చేయకూడదు, ఎలిజిబిలిటీకి బిఫోర్ రిజిస్ట్రేషన్ కూడా కన్సిడర్ చేయాలి. సో ఎప్పుడైతే బిఫోర్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ 60 అయిందో, సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ గా 60 అవుతుంది, మోర్ దెన్ 50 అవుతుంది. సో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ప్రెజెంట్ స్కీమ్. ఎంత వరకు, 50 lakhs దాటిన తర్వాత నుంచి నాట్ ఎలిజిబుల్. బట్ 50 lakhs వరకు నేను ఎలిజిబులేగా. సో 50 lakhs వరకు ఐఎమ్ ఎలిజిబుల్. బట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ దేని మీద చేయాలి, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ దాని మీద చేయాలి. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అప్ టు 50 lakhs నాకు ఎంత ఉంటుంది, 30 lakhs ఉంటుంది, 30 lakhs ఉంటుంది. సో 30 lakhs into 60%. ఓకేనా. తర్వాత టోటల్ 60 ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఏమో, ఐ మీన్ టు సే టోటల్ 60 బిఫోర్ రిజిస్ట్రేషన్ 20, బిఫోర్ రిజిస్ట్రేషన్ 20. ఓకే. బిఫోర్ రిజిస్ట్రేషన్ 20, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ 40. అందులో 30 ప్రెజెంట్ స్కీమ్ లోకి వస్తుంది. అందులో 30 ప్రెజెంట్ స్కీమ్ లోకి వస్తుంది. అండ్ రిమైనింగ్ 20 ఇక్కడ అయిపోయింది, 30 ఇక్కడ అయిపోయింది, అండ్ రిమైనింగ్ ఎంత ఉంది, 10. ఈ 10 ఏదైతే ఉంటుందో అది నార్మల్ ట్యాక్స్ పేయర్ లోకి వస్తాడు. ఐ థింక్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్. సార్ నార్మల్ ట్యాక్స్ పేయర్ ఈ బిఫోర్ 20ని కన్సిడర్ చేయకపోతే ఓవరాల్ గా ఎంత అవుతుందండి, 40 అవుతుంది. మీరు అనుకుంటారు 40 కదా, ప్రెజెంట్ స్కీమ్ కి ఎలిజిబుల్ కదా అని. ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు మాత్రం బిఫోర్ రిజిస్ట్రేషన్ కూడా కన్సిడర్ చేయాలి. సో అలా కన్సిడర్ చేస్తే 60 లోకి వస్తుంది. ఓకేనా. సో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 50కి నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంట్ స్కీమ్. సో అప్ టు 50 ఏదైతే ఉందో 30 lakhs. అండ్ ఇప్పుడు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి వస్తే మాత్రం బిఫోర్ రిజిస్ట్రేషన్ ది కన్సిడర్ చేయకూడదు, ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ బట్ అప్ టు ప్రెజెంట్ లిమిట్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ నేను ఎంత, 20. సో 20 దాటిన తర్వాత ప్రెజెంట్ లిమిట్ ఎంత, 50. సో 20 నుంచి 50 వరకు ఉన్న గ్యాప్ 30. దీన్ని మాత్రమే తీసుకోవడం కుదురుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది ప్రెజెంట్ స్కీమ్ అండి. సో ఫస్ట్ సప్లైస్. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఆ ఫ్రేజ్ చదివితే సార్ క్లియర్ గా అర్థమవుతుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ది ఎలిజిబిలిటీ. ఓకే. మీనింగ్ ఆఫ్ first supplies of goods or services are both. Okay. For the purpose of determining the eligibility of the present levy, first supplies of goods or services are both shall, for the purpose of determining eligibility, of a person to pay tax under this notification include the supplies from the first day of April of a financial year to the date from which he becomes liable for the registration. నువ్వు బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసుకున్నా అక్కడి నుంచి నువ్వు ఎప్పుడైతే లైబుల్ రిజిస్ట్రేషన్ కి లైబుల్ వచ్చావో అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటున్నాడు. అది ఒక్కటే ఉంటుంది అంటలేదు, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మీన్స్ అనే డెఫినేషన్ వాడలే, ఇంక్లూడ్ అనే డెఫినేషన్ వాడు. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ కూడా
ఎలిజిబిలిటీకి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కి ఏం చెప్తున్నాడు చూడండి. ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఫస్ట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ షెల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ఆఫ్ ట్యాక్స్ పేబుల్ అండర్ దిస్ నోటిఫికేషన్ షెల్ నాట్ ఇంక్లూడ్. అక్కడ ఇంక్లూడ్ చేసింది ఎలిజిబిలిటీలో ఇంక్లూడ్ చేసిన దాన్ని పేమెంట్ లో ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. షెల్ నాట్ ఇంక్లూడ్ ద సప్లైస్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ టు ద డేట్ ఫ్రమ్ విచ్ హీ బికమ్స్ లయబుల్ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఎలిజిబిలిటీకి బిఫోర్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ కూడా తీసుకోవాలి, పేమెంట్ కి బిఫోర్ రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్ తీసుకోకూడదు. ఐ థింక్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ నౌ. ఓకేనా? అండ్ ఓకే, లెట్ us take an example so that you can understand in a better manner. Okay, next illustration 9. Could you please go through the illustration 9? Computation of Sir. tax liability. Computation of tax liability. Okay, Sagar and Co is engaged in supplying management and consultancy services in Rajasthan. Management and consultancy services in Rajasthan. So answer ఇలా చేయాలి సార్. మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ లోకి వెళ్ళొచ్చా? సో illustration 8, మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్. కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ నో డౌట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్. ఎందుకంటే అక్కడ ఓన్లీ ద మ్యానుఫ్యాక్చరర్ ఎలిజిబుల్, restaurant services provider eligible, and next supplier of goods along with the value of services వాళ్ళు మాత్రం eligible. Only exclusive of consultancy services they are not eligible. So they are not eligible for composition scheme. Not eligible for composition scheme. Not eligible for composition scheme. Okay, ఇంకా ఏం చెప్తున్నాను చూద్దాం. In the preceding financial year, it has a turnover of 45 lakhs. Turnover ఎంత ఉందా? 45 lakhs from the MCS. Okay, no problem. Next criteria. Turnover was 45 lakhs. Turnover is equal to 45 lakhs, which was less than 50 lakhs in preceding financial year. Okay, next. Further, it has also earned a bank interest of rupees 10 lakhs from the fixed deposits. Okay, see, bank deposits నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఒక 10 lakhs వచ్చిందంట. అంటే నథింగ్ బట్ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ నుంచి వీళ్ళకి టర్న్ ఓవర్ ఎంత జనరేట్ అయింది? 10 lakhs జనరేట్ అయింది. సార్ ఈ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయాలా? నో సార్, యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయకూడదు. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయకూడదు. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్, యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ నుంచి వాళ్ళకి ఒక 10 lakhs వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ 45 lakhs ని 10 lakhs ని కలిపితే 55 lakhs అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రజెంట్ స్కీమ్ లోకి ఎలిజిబిలిటీ రాడు. అందుకని మనకి క్లియర్ గా ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని? సర్క్యులర్ లో యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఎగ్జామ్ట్ చేయండి అండ్ మోర్ ఓవర్ ఎక్స్క్లూడ్ చేయండి అన్నాడు టర్న్ ఓవర్ డెఫినేషన్, టర్న్ ఓవర్ కట్టేటప్పుడు. సో ఈ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని వి విల్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది shall not include in the ATO. Shall not include in the ATO definition. Shall not include in the ATO definition. So include చేయకపోతే నా turnover will remain 45 lakhs and I will remain eligible for the present scheme. Okay. So మనం ట్విస్ట్ చేయడానికి ఇటువంటి పాయింట్స్ ఇస్తూ ఉంటాడు in examination. Okay, then. So Sagar and Co wishes to opt for the present levy under notification number 2 of 2019 in the current year. So you are required to advise Sagar. Advise చేయమంటున్నాడు whether he can eligible or not. సో ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? ఓన్లీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఓకే, ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. మనం ఆల్రెడీ చదువుకున్నాం. పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్. ఆ క్వశ్చన్ లో మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఏంటి? ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంట్ స్కీమ్ లోకి రావాలి. ప్రెజెంట్ స్కీమ్ లోకి రావాలనుకుంటే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? Their turnover should be less than or equal to 50 lakhs in the preceding financial year. So వీళ్ళకి 45 lakhs ఉంది. సో
టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ వచ్చింది అండ్ నెక్స్ట్ సప్లై ఎలిజిబిలిటీ కూడా వచ్చింది, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఎస్ దే క్యాన్ ఆప్ట్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్. ఎస్ దే క్యాన్ ఆప్ట్ ఫర్ ది ప్రెజెంటివ్ స్కీమ్. Yes, they can opt for the presentive scheme. Okay, they can opt for the presentive scheme. Illustration 9. Illustration 9, which was very important one. Careful. Okay. Mr. X started a profession of architect, the supplier of services, with effect from 1/4/2020. Okay. His value of intrastate supplies up to 30th September 2020, up to 30th September, in the middle of the year, was only rupees 20 lakhs. He applied for the registration then. ఎప్పుడైతే 20 lakhs turnover criteria దాటుతుందో అప్పుడు he has to apply for the registration. Okay, he applied for the registration on 1st October 2020 and opted for the presentive scheme. Already presentive scheme opt చేసుకున్నారంట for the services appliers in a registration application and was granted the registration as per the provisions of the GST law. Okay, he made an intrastate taxable supplies of 35 lakhs for the quarter ending 31st December 2020. Okay, so you are required to determine his present tax liability under the notification for the period 1/4/2020 to 31st December 2020. Okay, sir, eligible kada meer cheppandi sir, eligible na kada? So first of all, ఒక ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉందంట? ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ నిల్. ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ విల్ బి నిల్. కరెంట్ ఇయర్ న్యూ బిజినెస్ కాబట్టి కరెంట్ ఇయర్ డెఫినేషన్, కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ చెక్ చేసుకోవాలి. న్యూ బిజినెస్ అప్ టు సెప్టెంబర్ ఎంత ఉంది? బిఫోర్ రిజిస్ట్రేషన్, బిఫోర్ రిజిస్ట్రేషన్, దట్ మీన్స్ అప్ టు సెప్టెంబర్, అప్ టు సెప్టెంబర్, అప్ టు సెప్టెంబర్. సో అప్ టు సెప్టెంబర్ వరకు చెక్ చేసుకుంటే ఎంత? 20 lakhs ఉంది. అప్ టు సెప్టెంబర్ 20 lakhs ఉంది. సో దట్ మీన్స్, సో before registration 20 lakhs ఉంది. So at the point of registration he is eligible for the presentive scheme and he opted for the scheme. He opted for the presentive scheme. He opted for the presentive scheme. He opted for the presentive scheme. Okay, then what? Then supplies, then again further supplies చేశారు. సో ఫర్దర్ సప్లైస్ వచ్చేసరికి టోటల్ సప్లైస్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత ఉందంట? సో 35 lakhs ఉందంట. 35 lakhs. సో అంటే ఆఫ్టర్ సప్లైస్ ఉంది విచ్ వాస్ లెస్ దెన్ 50 lakhs. సో 35 lakhs into 6% they will offer and it will be a presumptive tax rate. So whatever it may be. Okay,